మణిబాబు గారు, అంటే ప్రతి నెల మనం బాగా డబ్బులు సంపాదించాలి అంటే ఎలా సంపాదించాలి? సంపాదించాలంటే అసలు ఏం చేయాలి? ప్రతి నెల ప్రతి అంటే నెల. ఒక నెల కాదు, చదువుతో సంబంధం కూడా లేదు దీనికి. ఉమ్, అంటే లేబర్ అయినా కూడా రోజుకి ఎంత అనుకోకూడదు, నెలకి. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఆలోచన విధానాలు కొంతమంది గొప్పగా ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నవాడైనా ఎక్కువ ఉన్నవాడైనా ఏం చేస్తారంటే ప్రతి నెల మనం బాగా సంపాదించాలి అనుకున్నప్పుడే ఆ మార్గాలు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. మీకు తెలియదు అది. నువ్వు అనుకున్నప్పుడే అక్కడ సృష్టి ధర్మం అది, ఈ విశ్వం యొక్క నియమం అది. అవకాశాలు ఏర్పడతాయి. నువ్వు ప్రతిరోజు అనుకోవాలి. నేను కొంతమంది నెగిటివ్గా ఆలోచించేవాళ్ళ, నేను నెలకు ఎన్నాళ్ళు పోయిన నెల 30,000 సంపాదించినాను, ఈ నెల 20 అయినా సంపాదిస్తాను, లేక 15 అయినా సంపాదిస్తాను, ఇలా నెగిటివ్ రిలీజ్ చేసుకుంటారు వాళ్ళే. పోయిన నెల 30 సంపాదించాను, ఈ నెల నేను 35 అని కూడా చెప్పుకోయమ్మా, ఏం పాసిపోయిందా, ఎందుకు రిలీజ్ చేస్తావు, ఎందుకలా అనేసి. అంటే కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉంటారు, ఎంప్లాయర్ అనే వాళ్ళు వచ్చి మామూలే శాలరీ, అది ఇంక్రిమెంట్ ఇయర్లో ఒకసారి, వాళ్ళకి అలా ఉంటుంది. మిగతా బిజినెస్ మ్యాన్కి అలా కాదు, రోజుకి పెరగవచ్చు, నెలకు కూడా భయంకరంగా పెరిగిపోతుంది. అలా ఆలోచించాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. జరుగుతుందా జరగదు అనేది లేదు, జరుగుతుంది ప్రతి నెల. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, నేను జూన్ నెల చాలా సులభంగా 30,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను జూలై నెల 40,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఆగస్టు నెల చాలా సులభంగా 50,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా 3 సార్లు. ఎన్నిసార్లు? 3 సార్లు. 3 సార్లు రాయండి. అంటే నెల నెల రాసినట్టు ఇలా ఇలా ఏం చేస్తారంటే, ఆ 3 సార్లు రాస్తే ఒకటి లెక్క, గుర్తుపెట్టుకోండి. 3 సార్లు రాస్తే ఒకటి లెక్క, మరలా 3 సార్లు 2 లెక్క, మరలా 3 సార్లు. అంటే మొత్తం ఎన్ని అయినాయి? 3, 3, 6, 9. అంటే 9 సార్లు ఒకటేసి 3 నెలలు రాస్తే ఒకటి లెక్క, 2 వేసి మళ్ళీ ఈ 3 నెలలు రాస్తే 2 లెక్క, మళ్ళీ 3 వేసి ఈ 3 నెలలు రాస్తే 3 లెక్క. అంటే ప్రతి నెల నేను ఇంత సంపాదిస్తున్నానని ఒప్పుకోవాలి. సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అన్నాను. సంపాదించేసేసినట్టు చెప్పాలి. అంటే ట్రైనింగ్ ఇస్తున్నాం మైండ్కి, బాగా ట్రైనింగ్ పలకాలి. అంటే నెల నెల ఇంత సంపాదించినాను. ఇలా ఏం చేస్తారంటే, రోజు ఉదయం ధ్యానం చేసిన తర్వాత కొంచెం కూర్చొని అలా రాయండి. ధ్యానం చేసిన తర్వాత రాసేవాళ్ళకి ఇలా చేయండి. చదువు లేని వాళ్ళకి మళ్ళీ ఇప్పుడే చెప్తాను. రాసేవాళ్ళు ఇలా చేయండి. ఇలా ఎన్ని రోజులు చేయాలి సార్ అంటారు? 21 రోజులు చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? 21 డేస్. కానీ ఇలా చేస్తే మీకే తెలియదండి, అవకాశాలు బోర్డు రూపాయలు ఏర్పడుతుంది. నువ్వు అనుకున్నది ఆటోమేటిక్ సక్సెస్ వచ్చేస్తుంది. ఇది అద్దంలో చెప్పాలి. ఇలా రాసి అద్దంలో చెప్పాలి. అద్దంలో చెప్పి 21 రోజులు ఇలా రాయాలి డైలీ. అంటే ధ్యానం చేసుకొని ఊహించుకోవాలి, మళ్ళీ కూర్చొని రాయాలి. అంటే ఫస్ట్ మిర్రర్ వర్క్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా రాసేయండి. ఫస్ట్ అద్దంలో చెప్పండి. ఎన్నిసార్లు ఇష్టం, ఇన్నిసార్లు అని లేదు, మీకు ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పేసిన తర్వాత ధ్యానంలో ఊహించు. ఏమని? నెల నెల సంపాదించినట్టు, డబ్బు వచ్చినట్టు, నువ్వు హ్యాపీగా ఉన్నట్టు, నెల నెల పెరిగినట్టు. ఇక్కడ పెంచినావు కదా, జూన్ నెల 30 అన్నావు, జూలై నెల 40 అన్నావు, ఆగస్టు 50 అన్నావు. అలా పెరిగినట్టు, నెల నెలకి పెరిగిపోయినట్టు ధ్యానంలో ఊహించుకో. తర్వాత కూర్చొని హ్యాపీగా, అంటే అక్కడ ఫస్ట్ రాసుకున్నావు, మిర్రర్ వర్క్ చేసినావు, ధ్యానంలో ఊహించినావు. ఇలా 21 రోజులు చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? 21 డేస్ చేయాలి. మైండ్ మాత్రం పాజిటివ్గానే ఉండాలి. అందుకే ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. అది ఎప్పుడైతే ఆటోమేటిక్ కృతజ్ఞత భావం చెప్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇలా చేయండి. చదువు లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, సార్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాస్తారు సార్, మేమేం చేయాలి సార్? కూర్చో, మా ఫస్ట్ రాయబల్లా, మీకు నోట్లో ఉంది కదా మైండ్, ఈ మైండ్ ఉంది కదా, అద్దంలో నిలబడుకో. నీకు ఎన్నిసార్లు ఇష్టమో, నేను జూన్ నెల 30,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను జూలై నెల 40,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఆగస్టు నెల 50,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా ఎన్నిసార్లు ఇష్టమని చెప్పేయండి. రాలేదు, మైండ్లో రాసుకో చాలు. వాళ్ళు పేపర్ మీద రాసి చెప్పి మళ్ళీ ధ్యానంలో ఉంచారు. మీరు మైండ్లో రాసుకో, ఆడు చెప్తా ఉంటే ట్రైనింగ్ అవుతుంది. కూర్చో, ఆడు చెప్పేసిన తర్వాత కూర్చో. పేపర్ బల్లే, పెన బల్లే చదివేను వాళ్ళు కూర్చొని ధ్యానంలో ఊహించు. నెల నెలకి పెరిగినట్టు, నువ్వు సంపాదించినట్టు, ఆ డబ్బు తీసుకొచ్చి నువ్వు ఏం చేయాలనుకున్నావు అది జరిగినట్టు. ఇలా ప్రతిరోజు 21 రోజులు ఊహించాలి. ఇలా ఆడ అర్థంలో చెప్పాలి, ఇలా చేయాలి, ఊహించాలి. అంటే క్రమ పద్ధతి కంటిన్యూగా పాటించాలి అని చెప్తున్నాను. ఒక్కరో కూడా మిస్ అయ్యకూడదు. ఎక్కడ క్రమ పద్ధతితో పాటించాలి. క్రమంతో చేసినప్పుడు ఏమవుతుంది, అది మైండ్ బాగా ట్రైనింగ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, 21 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది. ఇన్నర్ మైండ్ మేల్కొన్నది అంటే మళ్ళీ ఆగదు. ఏ నిమిషం నీ కోసం ఈ జీవితం అనేది ఆగదనమాట. అంటే నీ ఇన్నర్ మైండ్ మేల్కొనేసి తట్టి లేపుతూ ఉంటుంది.
చేయరా అలవాట్లు మార్చుకోరా నీకు తెలియజేస్తుంటుంది. ఎన్నాళ్ళు వేస్ట్గా నిద్రపోయినాం ఏం రాలా, వేస్ట్గా తిరిగినాం ఏం రాలా, వేస్ట్గా మాట్లాడుతున్నాం ఏం రాలా. మన మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకుందాం, చూద్దాం, ట్రై చేయండి. అందుకే దీనికంతా ఆన్సర్ కూడా ఫీడ్బ్యాక్లో ఉన్నాయి, ప్రతిదానికి ఉన్నాయి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, వైజాగ్, పోతే తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా, అనంతపురం అన్ని సిటీలో ఉన్నాయి కదా. చూడండి, ప్రతిదానికి ఆన్సర్ ఉన్నాయి, మీ ముందర ఉన్నాయి. వాళ్ళకి అంత ఎలా వస్తున్నాయి? ట్రైనింగ్ అండి, మైండ్ని వాడుకునే విధానం చెప్పిస్తున్నాను. నువ్వు డైరెక్ట్గా పోతే రాదు. దీనికి బాగా ట్రైనింగ్ ఇచ్చినావంటే ఆటోమేటిక్ జరుగుతుంది. నా జీవితంలో ఇవన్నీ చేశాను నేను రాసుకున్నది ఇదే తలరాత. నా తలరాత నేను రాసుకున్నాను. నా రాశి అదృష్ట రాశి అని పెట్టుకున్నాను. ఎన్నో వీడియోలో కూడా చెప్పాను మీకు. ఇలా రాసుకున్నాను, డైలీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చాను. నెల నా ఇంక్రిమెంట్ అనేది ఆటోమేటిక్ పెంచేసింది. రోజుకి పెరిగింది. నెల కాదు, రోజుకి ఫస్ట్లో నెలలో పెరిగినా కానీ రోజుకి పెరిగిపోయింది. ఎందుకు? నా మైండ్ ట్రైనింగ్ అయిపోయింది. పని సంపాదించినాను. ఇలా ప్రతిరోజు క్రమంగా తప్పకుండా చేసినామంటే నీకు బ్రహ్మాండం చేస్తుంది. మీరు నోట్తో ఇలా చెప్పి ధ్యానంలో ఊహించండి, రాసేవాళ్ళు ఇలా రాయండి, కానీ 21 రోజులు ప్రాక్టీస్లో పెట్టండి. తర్వాత కూడా పెట్టేవాళ్ళు పెట్టుకోండి, ఏం తప్పేం లేదు. డైలీ చేయడం వల్ల మైండ్ బాగా ట్రైనింగ్ అవుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజులు నెల నేను ఇంత డబ్బులు సంపాదించి చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నవారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ.